నమస్కారం గోపాల్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ అండి, ప్రైమ్ 9. చాలా సంతోషం మిమ్మల్ని ఈ కార్యక్రమానికి, ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిచాము. మీరు పిలవంగానే మీరు అమూల్యమైన సమయం కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం అండి. మీ గురించి ఇంట్రొడక్షన్ పెద్దగా అక్కర్లేదు వ్యూవర్స్కి. ఫ్రిస్కోలో మీరు తెలియని వాళ్ళంటూ నాకు తెలిసైతే ఎవరు లేరు, రైట్? నేను మిమ్మల్ని ఇదే కలవడం కానీ మీ పేరు చాలాసార్లు విన్నాను, చాలా సందర్భాల్లో వినడం కూడా జరిగింది. అయితే ఇవాళ మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, బోట్స్ పాసింగ్ త్రూ ఫ్రిస్కో. ఇప్పుడు మనం ప్రాస్పర్లో ఉన్నాం. ప్రాస్పర్ నుంచి అవతలకి వెళ్తున్నప్పుడు, ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెళ్తున్నప్పుడు మీ బోట్స్ కనపడుతున్నాయి. మీతో పాటు చాలా మంది బోట్స్ కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది, ఏంటిది, వాట్ ఆర్ దీస్ బోట్స్? ఫస్ట్ ఓట్ ఫర్ సిటీ కౌన్సిల్ ప్లేస్ 4 అని అంటున్నారు సార్. మా వ్యూవర్స్కి, నాకు ప్రత్యేకించి ఈ ప్లేస్ 4 అంటే ఏంటి సార్? ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు నాలాంటి వాడికి ఏంటంటే, మేయర్ అంటే తెలుసు, ఓకే, సిటీకి ఫస్ట్ మ్యాన్ ఆర్ ఉమెన్ మేయర్. ఆ చైన్లో ఈ ప్లేస్ 4ను ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ అంటే ఏంటి చెప్పండి సార్. శివ గారు, మీకు తర్వాత ప్రైమ్ 9 న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చి తర్వాత నా ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి, తర్వాత అసలు ఈ బేసికల్లీ ఈ సిటీ కౌన్సిల్ అంటే ఏమిటి, ప్లేస్ 4 అంటే ఏమిటి అని ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత బేసికల్లీ ఏంటంటే, ఫ్రిస్కో సిటీ ఆర్ ఎనీ సిటీ కౌన్సిల్, దాంట్లో మోస్ట్ ఆఫ్ ది సిటీ కౌన్సిల్స్లో 6 కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు, తర్వాత ఒక మేయర్ ఉంటారనమాట. 6 ఎందుకు ఉంటారంటే, సపోజ్ ఏదైనా ఓటింగ్ వచ్చింది అనుకోండి, సో ఈ 6 ఓటింగ్ వేస్తారు. 6లో సపోజ్ 4-2 ఆర్ 5-1 అలా 6-0 వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అదే 3-3 వచ్చింది అనుకోండి ఓటింగ్, అప్పుడు మేయర్ తన ఓట్ వేస్తారు అనమాట. హీ విల్ బి ది టై బ్రేకర్. అది తర్వాత దీంట్లో ఈ ప్లేస్ 1, ప్లేస్ 2, ప్లేస్ 3, ప్లేస్ 4 అలాగా 6 ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే, దే ఆర్ ఆల్ ది కౌన్సిల్ మెంబర్స్. వాళ్ళకి మోడరేట్ చేసే పర్సన్ ఇస్ ది ఆర్ ది చైర్ పర్సన్ ఫర్ ది కౌన్సిల్ ఇస్ ది మేయర్. ఓకే, అయితే ఈ కౌన్సిల్ ప్లస్ మేయర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, బేసికల్లీ 3 రెస్పాన్సిబిలిటీస్. ఒకటి ఏంటంటే, సిటీ లైక్ ఫ్రిస్కో వీటన్నింటిలో ఇట్ ఈస్ ఈ కౌన్సిల్ మెంబర్స్కి మేయర్కి శాలరీ ఏమీ ఉండదు, ఆర్ మేబీ లైక్ $700 పర్ మంత్ అలా ఉంటుంది, వెరీ నామినల్. బట్ సిటీ మేనేజర్ అంటూ ఒక అతను ఉంటాడు, హీఈస్ ఎ పెయిడ్ ఎంప్లాయీ అనమాట. సో ఆ సిటీ మేనేజర్ కింద మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పార్క్స్ అండ్ రిక్రియేషన్స్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పెయిడ్ ఎంప్లాయీస్, లైక్ less than 2,000 ఎంప్లాయీస్, వాళ్ళు అందరూ ఆయనకి రిపోర్ట్ చేస్తారు. సో ద ఫస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఫర్ దట్ సిటీ ఈజ్ సిటీ మేనేజర్. లైక్ మన కంపెనీస్ లో CEO లాగా, ఈ బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్స్ లాగా ఈ సిటీ కౌన్సిల్. చాలా చాలా బాగా చెప్పారు సార్. అయితే ఈ మన ఇండియాలో ఎలక్షన్స్ అయినప్పుడు ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా అందరూ ఒకేసారి బయటకు వచ్చేసి అందరూ ఒకేసారి వెళ్తారు. అయితే ఇక్కడ అలా ఉండకుండా కంటిన్యూటీ కోసం ఏం చేస్తారంటే, ఈచ్ పర్సన్కి 3-year టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్లో ఈచ్ ఇయర్ ఒక్కొక్కసారి ఇద్దరికి ఓటు ఉంటుంది అనమాట, ఎలక్షన్స్ ఉంటాయి. సో మిగతా 4 కంటిన్యూస్గా ఉంటారు, అంటే రాజ్యసభలో ఉన్నట్టు. ఓకే, సో ఈ ఇయర్ ఏంటి, ప్లేస్ 2కి ప్లేస్ 4కి ఎలక్షన్స్ ఉన్నాయి. సో ప్లేస్ 1, దెన్ 3, 5, 6 వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేయర్ ఎలక్షన్ ప్లస్ ఇంకో 2 మెంబర్స్ కి ఉంటుంది ఎలక్షన్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 మెంబర్స్ కి. సో అలాగా కంటిన్యూటీ కోసం అనమాట, ఎందుకంటే ఇవన్నీ వాలంటరీ రోల్స్ కాబట్టి దే వాంట్ కంటిన్యూటీ. లేకపోతే 6 బయటకు వచ్చేసి 7 బయటకు వచ్చేసి మళ్ళీ వస్తే సిటీ మేనేజర్ కి మళ్ళీ ఆయన తడబడుతూ ఉంటాడు, ఏంటి మళ్ళీ కొత్త లీడర్షిప్ వచ్చేసింది, ఏం చేయాలి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కి వీళ్ళు ఈ 6లో ఇద్దరు మారుతూ ఉంటారు అంటున్నారా? ఎవ్రీ ఇయర్ 3 years కి ఇద్దరు మారుతూ ఉంటారు. 3 years కి ఇద్దరు మారుతూ ఉంటారు. 3-year టర్మ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలక్ట్ అయితే మీ టర్మ్ ఎంత, ఎన్ని రోజులు ఉంటాయి? 2028, 3 years. 3 years ఉంటుంది. ఓకే, మళ్ళీ రీఎలక్షన్ 2028. ఇదేంటి అలా ఎందుకు పెట్టారు సార్? కంట్రోల్స్ ఇన్ ప్లేస్ ఉండాలన్నా? కంటిన్యూటీ కోసం. కంటిన్యూటీ ఈజ్ వన్ థింగ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వెరీ వెల్. మీరు మీ మాటల్లో అన్నారు ఇది వాలంటీర్ రోల్ కదా అని చెప్పి అన్నారు. అవును సార్.
ఇప్పుడు మీరు నేను చాలా వీడియోస్లో విన్నాను, మీరు ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి ఫ్రిస్కోలో ఉన్నారు. అవును. రైట్ సార్. ఈ వాలంటీర్ వర్క్ మీకు ఫ్రిస్కో సిటీకే ఎందుకు చేయాలి? ఈ వాలంటీర్ చేయడానికి రకరకాల ఇవి ఉంటాయి కదా సార్. అంటే అవును. ఇప్పుడు మీరు సేవ చేయాలంటే రకరకాల ఇవి ఉంటాయి, అవును. విధానాలు ఉంటాయి కదా. అవును. ఈ రోల్లోనే మీరు వాలంటీర్గా ఉమ్. చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అందులో ఎస్పెషల్లీ మీ కమిట్మెంట్ చూస్తున్నాను నేను. 7:00 ఇంటర్వ్యూ అనుకున్నాం, 7:00 మీరు వచ్చారు. అంటే పొద్దున 7 నుంచి మొదలుపెట్టి మరి రాత్రి 8 వరకు పనిచేస్తున్నారో నాకు తెలీదు. అవునండి. సో ఇది ఎంత చేయడానికి వాట్ మోటివేట్స్ యూ టు డూ? చాలా మంచి ప్రశ్న వేశారు. సో మోటివేషన్ ఏంటంటే టు గివ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇప్పుడు నేను చాలా చాలా ఏళ్ల క్రితం 98లో యునైటెడ్ స్టేట్స్కి వచ్చాను. తర్వాత 2000లో మళ్ళీ మేము ప్లేనోకి రావడం జరిగింది. ఇనీషియల్గా అసలు వాలంటీరింగ్ అంటే ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి ఇంకేం పని లేదా, అసలు ఇంట్లో కూర్చొని పడుకోవచ్చు కదా అన్నట్టే ఉండేదన్నమాట. సో తర్వాత ఏమైందంటే మా పెద్దమ్మాయి 2000లో పుట్టినప్పుడు, మేము కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు మై వైఫ్ విజయశ్రీ, తనకి క్యాన్సర్ ఉన్నట్టు డయాగ్నైజ్ చేయడం జరిగింది. దెన్ వీ వెంట్ త్రూ ది ట్రీట్మెంట్, అవన్నీ చేసాము. ట్రీట్మెంట్ అన్నీ అయ్యాక కొన్ని కాన్ఫరెన్సెస్ అటెండ్ అయితే అక్కడ స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి వాళ్ళు సర్వ్ చేయడం మొదలెట్టారనమాట. అంటే మమ్మల్ని కౌన్సిలింగ్ చేయడము, లేకపోతే వాళ్ళ టైం వెచ్చించి తర్వాత ఏం సహాయం కావాలి అవన్నీ. అప్పుడు నాకు అనిపించింది ఇట్లా కన్జ్యూమర్ లాగా కాకుండా కాంట్రిబ్యూటర్ లాగా కూడా ఉండాలి అని చెప్పి. దెన్ 2000లో ఉద్యోగరీత్యా ప్లేనో అదే డాలస్కి మూవ్ అయ్యాము. డాలస్కి మూవ్ అయ్యాక మళ్ళీ 2003లో ఫ్రిస్కోకి మూవ్ అయ్యాం అనమాట. ఆ మూవ్ అయినప్పుడు ఇక్కడ ఒక 5K రన్ ఒకటి, ఒక ఇండియన్ బేస్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఛాయ్ అని చెప్పి ఒక 5K వాక్, క్రియేటింగ్ హెల్త్ కేర్ ఫ్రమ్ అమెరికా టు ఇండియా అని వాళ్ళు ఒకటి ఆర్గనైజ్ చేశారు. సో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే అప్పటికి నేను రన్నింగ్ అవన్నీ మొదలెట్టాను, హాఫ్ మ్యారథాన్స్ రన్ చేయడం అలాగా. సో వాళ్ళన్నా నువ్వు హాఫ్ మ్యారథాన్స్ రన్ చేస్తున్నావు కదా, వై డోంట్ యూ బీ ది రేస్ డైరెక్టర్ అని చెప్పి. సరే అని ఆ 5K వాక్ ఆర్గనైజ్ చేసినప్పుడు మైక్ తీసుకుని మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను అనమాట, వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ది రేస్, అది ఇది అని అనౌన్స్మెంట్స్. ఆ ఆడియన్స్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండి చెప్పాడు, ఇక్కడ లోకల్గా ఒక రేడియో స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఇఫ్ ఐ బ్రింగ్ ఎ పార్ట్నర్ దే లెట్ మీ డూ ది ప్రోగ్రామ్స్, కాబట్టి నువ్వు జాయిన్ అవుతావా నాతో పాటు అన్నారు. సరే రేడియో ఆపర్చునిటీ కదా అని చెప్పి నేను అతనితోటి జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత ఆ రేడియో ఆపర్చునిటీ ద్వారా మళ్ళీ వేరే కొన్ని నాన్ ప్రాఫిట్స్లో అవకాశం దొరికింది. ఓకే. అలా చేస్తూ చేస్తూ మళ్ళీ మా పిల్లలు పెద్దగా ఇది పెరుగుతూ ఉంటే వాళ్ళ స్కూల్లో వాచ్ డాగ్ ప్రోగ్రామ్స్ అని ఉండేది. ఆ ప్రోగ్రామ్స్లో నేను జాయిన్ అయ్యాను వాలంటీరింగ్ చేస్తూ. తర్వాత మళ్ళీ స్కూల్ డిస్ట్రిక్ట్లో కొంచెం యాక్టివిటీస్ చేశాను అనమాట వాలంటీరింగ్ చేస్తూ. ప్రోగ్రామ్స్ అండ్ ఫెసిలిటీస్ ఇవాల్యుయేషన్ కమిటీ అని, లాంగ్ రేంజ్ ప్లానింగ్ కమిటీ అని, తర్వాత ఫ్రిస్కో ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉండి, తర్వాత అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్గా ఉండి అవన్నీ కొంచెం ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాను. అంతలోకే మాకు పరిచయం ఉన్న ఫ్రెండ్ ఒక ఆవిడ లక్ష్మి గారని, ఆవిడ 2016లో సిటీ కౌన్సిల్కి పోటీ నిలబడ్డారన్నమాట. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి వెరీ న్యాచురల్లీ నేను విజయశ్రీ మేము క్యాంపెయిన్లో పాల్గొని, తర్వాత ఫోన్ బూత్ లాగా పెట్టి బ్లాక్ వాకింగ్ చేసి, తర్వాత అవన్నీ ఎలక్షన్ రోజు మళ్ళీ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మన టీం మెంబర్స్ ఉండేటట్టుండి అవన్నీ ప్లాన్ చేశాను. అప్పుడు ఆవిడ గెలవలేదు, బట్ అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫాలోయింగ్ ఇయర్ ఇంకొక కౌన్సిల్ మెంబర్ జాన్ కీటింగ్ అన్న ఆయన రన్ చేస్తూ అన్నాడు, లాస్ట్ ఇయర్ నువ్వు లక్ష్మికి హెల్ప్ చేసావు, నువ్వు నాకు కూడా హెల్ప్ చెయ్యి అన్నారు. సో నేను తనని కలిశాను. తర్వాత తన ప్రత్యర్థుల్ని కలిశాక అయితేనే మంచి వ్యక్తి అని అనిపించి నేను అతని క్యాంపెయిన్ లో మళ్ళీ పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ బ్లాక్ వాకింగ్ ఇవన్నీ చేస్తే అతను గెలిచాడు. అదైన వెంటనే మేయర్ ఎలక్షన్స్ ఉండేవి. మేయర్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో ప్రస్తుతం జెఫ్ చేని, ఆయన వాళ్ళ వైఫ్ వచ్చింది, నువ్వు జాన్ కి హెల్ప్ చేసావు, మాకు హెల్ప్ చేయాలి అని. మళ్ళీ సేమ్ హోల్ 9 yards అతను గెలిచాడు. తర్వాత ఫాలోయింగ్ ఇయర్ రెనే ఆర్షంబో అని మా ఫ్రెండ్ ఒక ఆవిడ స్కూల్ డిస్ట్రిక్ట్ కి షీ వాజ్ రన్నింగ్. ఆమంది నువ్వు స్కూల్ డిస్ట్రిక్ట్ లో లాంగ్ రేంజ్ ప్లానింగ్ కమిటీ వీటన్నిట్లలో నీకు హౌ ది స్కూల్ డిస్ట్రిక్ట్ రన్స్ తెలుసు, తర్వాత ఎలక్షన్స్ ఎలా రన్ చేయాలో తెలుసు, వి నీడ్ గుడ్ పీపుల్, వై డోంట్ యూ రన్ ఫర్ ది ఆఫీస్ అని చెప్పి.
ఓకే స్కూల్ డిస్ట్రిక్ట్. అయితే నేను నిజంగా అనుకుని ఇంకొంచెం అంత ఏం సీరియస్ గా తీసుకోలేదు. మళ్ళీ ఒక నెల అయ్యాక ఫోన్ చేశాను, నిజంగా డిడ్ యూ రియల్లీ మీన్ ఇట్ అని. అంటే అఫ్ కోర్స్ ఐ మీన్ ఇట్ అని చెప్పి. దెన్ ఇంకా అప్పటి నుంచి అందరినీ కలిసి అందరు అడ్వైస్ తీసుకుని 2019లో ఫస్ట్ టైం ఫ్రిస్కో స్కూల్ బోర్డ్ కి ట్రస్టీగా నేను పోటీ చేశాను అనమాట. ఐ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ ఆర్ ఫస్ట్ ఏషియన్ టు బి ఎలెక్టెడ్ స్కూల్ బోర్డ్ ట్రస్టీ. అది అయ్యాక మళ్ళీ 23 ఇయర్ టర్మ్ అది. 2022లో మళ్ళీ ఎలక్షన్స్ ఉండేవి, మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాను. తర్వాత ఇప్పుడు 2025లో నా టర్మ్ అయిపోతుంది. సో ఈ టర్మ్ అయిపోతున్న తరుణంలో ఈ ప్లేస్ 4లో ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో అతని టర్మ్ అయిపోయింది, 3 టర్మ్స్ చేయొచ్చు. సో ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి స్కూల్ డిస్ట్రిక్ట్ K-12 కమ్యూనిటీకే సర్వ్ చేసే బదులు అందరికీ సర్వ్ చేద్దామన్న ఉద్దేశంతో సిటీకి చేయొచ్చు అని చెప్పేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ఇది మీరు వాలంటీర్ జాబ్ కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రింట్ చేశారు మీరు, రైట్? ఇది ప్రింట్ చేశారు, బాగుంది, మొత్తం అంతా కన్సైజ్ గా ఇందులో ఉంది ఇన్ఫర్మేషన్. మీరు వెళ్తున్నారు, పీపుల్ వస్తున్నారు, ఆల్ దీస్ థింగ్స్ నీడ్ మనీ, రైట్ సార్? ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఫండ్ రైజ్ చేయాల్సిందే అండి. ఇట్ ఈస్ అబౌట్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 140K వరకు ఖర్చు అవుతుంది. సో కొంతమంది $20 ఇస్తారు, కొంతమంది $1000 ఇస్తారు, కొంతమంది 2000 ఇస్తారు. సో వేరియస్ లెవెల్స్ లో ఫండ్ రైజ్ చేయాల్సి వస్తుంది. అంటే కొంచెం నేను వేసుకుంటాను ఎట్లాగో, బట్ ఆల్ ది ఎంటైర్ 140K నేను చేయలేను కాబట్టి ఫండ్ రైజ్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఇన్నిసార్లు మీరు పోటీ చేశారు కదా, ఎవ్రీ టైమ్ యూ మెట్ యువర్ బడ్జెట్ త్రూ ఫండ్ రైజింగ్? సో స్కూల్ డిస్ట్రిక్ట్ లో నేను ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు అరౌండ్ 22,000 స్పెండ్ చేశాను ఫస్ట్ టైం. తర్వాత 2022లో 34,000 అయింది. ఇప్పుడు మాత్రం సిటీ కౌన్సిల్ కాబట్టి కొంచెం మార్కెటింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్యాంపెయినింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీంట్లో. ఎవరు ఉంటారు ఇందులో ఫండ్ ఇచ్చేవాళ్ళు? బిజినెస్ వాళ్ళు ఉంటారా, ఇండివిజువల్స్ ఎక్కువ ఉంటారు? మోస్ట్లీ ఇండివిజువల్స్. నేను బిజినెస్ దగ్గర నుంచి ఎక్కువ నేను ఫోకస్ చేయను అనమాట. అందరు ఫ్రెండ్స్ హూ వాంట్ టు చియర్ మీ అప్ అండ్ హూ వాంట్ టు సపోర్ట్, ఎవరైతే నన్ను లాస్ట్ 6 years సర్వ్ చేయడం చూశారు, తర్వాత నా నాన్ ప్రాఫిట్ ద్వారా నేను సర్వ్ చేయడం చూశారు. సో హిస్ హార్ట్ ఈస్ ఇన్ సర్వింగ్ అని ఎవరికైతే అనిపించిందో వాళ్ళందరూ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే $100 per month అని చెప్పేసి జనవరి నుంచి ఇవ్వడం మొదలెడతారు, అలాగనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సపోర్ట్ చేస్తారు. కొందరు ఏంటంటే నేను $10,000 రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు 10 మందో 20 మంది ఫ్రెండ్స్ తీసుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి $500, $1,000 అలా తీసుకుని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే, ఓకే సార్. మీ లైవ్లీహుడ్ ఎలా సార్? నాది డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. తర్వాత కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి కలిపి నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు మీరు సమ్వేర్ ఐ సా TCS కింద పనిచేస్తున్నారు అని చెప్పేసి. అది ఇంతకు ముందు చేసేవాడిని. అయితే ఈ ప్రజాసేవలో చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఉన్నప్పుడు మా ఫ్రిస్కో స్కూల్ డిస్ట్రిక్ట్ లో 77 స్కూల్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు స్కూల్ విజిట్స్ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు బోర్డ్ వర్క్ షాప్స్ ఉంటాయి, అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్ ఉంటాయి. సో వీటన్నింటికి మనకి 9 to 5 జాబ్ చేస్తూ ఇవన్నీ చేయడం కొంచెం కష్టం అనమాట. అందుకని నేను షిఫ్ట్ అయ్యాను రెగ్యులర్ ఐటీ జాబ్ నుంచి మానేసి. ఓకే, ఓకే, వండర్ఫుల్ సార్. సో మీరు ఇప్పుడు ఫ్రిస్కో స్కూల్ దాంట్లో బోర్డులో పనిచేశారు. అంటే మీకు ఇంచుమించుగా ఫ్రిస్కోలో మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, కేటగిరీస్ ఏంటో అవంతా మీకు అవగాహన ఉండి ఉంటుంది కదా. సో అది కొద్దిగా మా ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్తారు. అంటే ఎంతమంది ఇండియన్స్ ఉన్నాము ఏంటి? అండ్ ఆల్సో నౌ దట్ ఐ అండర్స్టాండ్, ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఈ ఓటింగ్లకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఈసారి అయితే డెఫినెట్ గా వెళ్తాను. నేను గ్యారంటీగా వెళ్తాను. నేను మా ఆవిడని తీసుకుని వెళ్తాను, మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తాను. 4 votes మీకు. ఓకే, థ్యాంక్ యూ. సో అంటే ఇదంతా కూడా అన్అవేర్నెస్ అనమాట, అమాయకత్వం, తెలియకపోవడం. వాట్ వాల్యూ కెన్ వి బ్రింగ్ టు యూ సో దట్ యూ బ్రింగ్ బ్యాక్ సమ్ వాల్యూ టు ది కమ్యూనిటీ మెంబర్స్. ఈ కేసులో ఏంటంటే ఇండియన్స్ కి మీరు ఎలాగా, సో ఈ ఎలా టై చేస్తాం సార్, అది కొద్దిగా హెల్ప్ అర్థమయ్యేలా చెప్పండి మా ప్రేక్షకులకి. తప్పకుండా. సో మన ఫ్రిస్కో టోటల్ పాపులేషన్ అరౌండ్ 240,000 అండి.
అప్రాక్సిమేట్లీ. ఆ 240,000లో వీఆర్ సమ్వేర్ అరౌండ్ 25% అనమాట. 25% సార్. అరౌండ్ 60,000 మంది ఉన్నాము. సో అందుకనే అనుకుంటా నాకు ఎక్కడ ఏ మూలను చూసినా మన ఇండియన్స్ కనిపిస్తుంటారు. ఏ మూలను చూసినా ఏ స్టోర్లో చూసినా ఇండియన్స్. సో గో హెడ్, కంటిన్యూ. 60,000లో మళ్ళీ ఒక 20,000 మంది ఎలిజిబుల్ టు ఓట్ ఉంటారనమాట. సో దాంట్లో ఆ 20,000 ఎలిజిబుల్ టు ఓట్ లో 6,000 మంది తెలుగు వాళ్ళే ఉంటారు. అబ్బా, 6,000 మంది ఓట్ చేయగలిగే వాళ్ళు తెలుగు వాళ్ళు ఫ్రిస్కోలో ఉన్నారు. అవునండి. సో తద్వారా నేను చెప్పేది ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా, తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, ప్లీజ్ గెటప్ అండ్ గో ఓట్. సార్ ఇదే స్పీడ్లో ఇదే ఫ్లోలో మీరు ఓటింగ్ డేస్ మీరే చెప్తారా సార్? చెప్పేసి. సో ఎలక్షన్స్ 22 ఏప్రిల్ నుంచి ఎర్లీ ఓటింగ్ స్టార్ట్ అనమాట. 22 నుంచి 29వ తారీఖు ఏప్రిల్ 29వ తారీఖు వరకు ఎర్లీ ఓటింగ్. అంటే ఏంటంటే పొద్దున్న 9 నుంచి 5 వరకు కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ 28, 29 తేదీల్లో పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు. ఎందుకంటే ఎలక్షన్ డే May 3rd, కానీ May 3rd ఏమన్నా బిజీగా ఉంటుండొచ్చు, ఫ్యామిలీకి ఏమన్నా, లేదా ఆరోగ్యం బాగాలేక ఏమన్నా ఉంటాయి కాబట్టి, ఆ ట్రావెల్ ఏమన్నా ఉంటుంది కాబట్టి ముందే ఎలక్షన్ ఓటింగ్ వేసేస్తే బాగుంటుందని చెప్పి 22 నుంచి 29 వరకు ఎర్లీ ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ లొకేషన్స్, టైమింగ్స్, అన్ని డీటెయిల్స్ మన వెబ్సైట్ voteforgopal.com, voteforgopal.comకి వెళ్ళి అక్కడ ఎలక్షన్ న్యూస్, ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ అనే ఒక సెక్షన్ ఉంది. దానికి వెళ్తే ఈ అడ్రసెస్ ఆఫ్ ది పోలింగ్ లొకేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఫైర్ స్టేషన్స్ లో ఉంటాయి అనమాట. ఈ ఫైర్ స్టేషన్స్ వాటి అడ్రసెస్, టైమింగ్స్ అవన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి అందరూ ఓటేయాలని నేను కోరుతున్నాను. సార్, అంటే ఈ 6,000 మంది గనక వెళ్ళి ఓటు వేసారంటే మీరు గెలవడం గ్యారంటీయా? గ్యారంటీ. ఈ 6,000 పీపుల్. అవును సార్, నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ 6,000 మంది వెళ్ళి ఓటు వేయాలనేది నా కోరిక సార్. త్రూ Prime9 నేను కోరుకుంటాను మా ప్రజలకి, మా ప్రేక్షకులకు కూడా. ఈ 6,000 మంది మోటివేట్ అవ్వాలంటే ఎందుకు మోటివేట్ అవ్వాలి, ఎలా మోటివేట్ చేస్తారు, అది చెప్పండి సార్. తప్పకుండా అండి. సో ఇదేంటంటే ప్రైమరీలీ ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ది టేబుల్ యు ఆర్ ఇన్ ది మెన్యూ అని అంటారు, మీరు వినే ఉండొచ్చు. సో ఏంటంటే మన యొక్క కల్చర్ గురించి, మన బ్యాక్గ్రౌండ్ గురించి, తర్వాత మనందరికీ అనుగుణంగా ఉండేటట్టు కొన్ని పాలసీలు ఏమన్నా చేయాలంటే ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ వాళ్ళు చేయొచ్చు అనమాట. సో ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్ అపార్ట్ ఫ్రమ్ సిటీ మేనేజర్ని మేనేజ్ చేయడము, బడ్జెట్ అప్రూవల్ కాకుండా కొన్ని స్టాట్యూట్స్, తర్వాత కొన్ని పాలసీస్ ఏమన్నా కమ్యూనిటీకి అనుగుణంగా ఉండేటట్టు చేయాలి అని అనుకుంటే ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ద్వారా వెళ్ళొచ్చు. ఆర్ ఇప్పుడు ఎవరన్నా కానీ ఏమన్నా బిల్డింగ్ కడుతున్నారనుకోండి, వాళ్ళ కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ ఏమన్నా కావాలనుకోండి, దెన్ ఫ్రిస్కో సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దెన్ ఒక్కోసారి వాళ్ళకి ఇఫ్ దే గెట్ స్ట్రక్, then council members కి వెళ్తే then they will direct them. Typically council members will be the bridge between the community and then the administration. Okay. సో మన వాళ్ళే ఉన్నారనుకోండి, దెన్ ఈ నెంబర్ ఏదైతే ఉందో 2148687538, ఇది లాస్ట్ 25 years నుంచి సేమ్ ఫోన్ నెంబర్ నాది. సో ఫోన్ చేస్తే దెన్ మెసేజ్ తీసుకున్నా కానీ దెన్ ఐ కెన్ డైరెక్ట్ పీపుల్ టు ది రైట్ పీపుల్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కొన్నేళ్ల క్రితం కాదు, ఎగ్జాక్ట్లీ 1 year agoనే ఒక దురదృష్టవశాత్తు ఒకళ్ళ మృతి చెందారనమాట. చేస్తే వాళ్ళు కాలిన్ కౌంటీ కమిషనర్ వాళ్ళు 5 రోజుల వరకు అది బాడీని రిలీజ్ చేయమని చెప్పారు, ఎందుకంటే దే హ్యావ్ టు డూ దేర్ ఓన్ ప్రాసెస్. అయితే నాకు చెప్తే దెన్ నేను నాకు కాలిన్ కౌంటీ కమిషనర్ తెలుసు కాబట్టి మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి దెన్ ఆవిడ వాళ్ళతో మాట్లాడి దెన్ కొంచెం ప్రాసెస్ స్పీడప్ చేసి వాళ్ళు 5 days బదులు 2 days లో వాళ్ళు రిలీజ్ చేయడం. అలాగే ఒకసారి ఇంకొక అమ్మాయి ఫ్రిస్కో ISD, ఆమెకి ఏదో ఒక ఇష్యూస్ ఏవో వస్తే వాళ్ళ పేరెంట్స్ తోటి కూర్చుని మాట్లాడుతూ ఉంటే షీ వాస్ పార్ట్ ఆఫ్ మై క్యాంపెయిన్, హై స్కూల్ స్టూడెంట్ 2022. నేను గోపాల్ అంకుల్ కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పింది. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు పేరెంట్స్, అరే నిజమా అని. దెన్ నాకు టెక్స్ట్ చేస్తే కెన్ ఐ కాల్ యూ అని అంటే ఎస్ ఆఫ్ కోర్స్ అని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేస్తే ప్రాబ్లం ఏదో చెప్తే నాకు ఈమెయిల్ ఇవ్వమని చెప్పాను. తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు రిజాల్వ్ ఇట్ by connecting with the administration.
సో వాళ్ళ పేరెంట్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఐ డోంట్ నో దట్ మా అమ్మాయికి ఇంత పుల్ ఉంది, షీ కెన్ పికప్ ది ఫోన్ అండ్ కాల్ ది స్కూల్ బోర్డ్ ట్రస్టీ అని చెప్పనమాట. సో ఇట్ విల్ బి ఈజియర్. యాక్సెసిబిలిటీ ఉంటే గనక యూ కెన్ గెట్ ఫ్యూ థింగ్స్ డన్, ఆర్ అట్లీస్ట్ యూ కెన్ గెట్ పుట్ టుగెదర్ సమ్ ఇనిషియేటివ్స్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది కమ్యూనిటీ. ఓకే, అంటే ఇప్పుడు మృతి చెందడం, తర్వాత కొన్ని ఇష్యూస్ రావడం అందరికీ జరగవు, రైట్? చాలామంది ఏమనుకుంటారు, నాకెందుకు వచ్చిందిలే, నేను శుభ్రంగా ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఇంట్లో ఉంటాను, వై డూ ఐ కేర్ అబౌట్ ఆల్ దీస్ ఎలక్షన్స్ వగైరా అని చెప్పేసి. సో వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తాం సార్? వాళ్ళకి ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ఈ సిటీ కౌన్సిల్ ఏదైతే చేస్తుందో అది అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అవన్నీ హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఒక విజన్ పరంగా ముందుకెళ్ళడం ఇంకొక ఇదనమాట. సో నా ఉద్దేశంలో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది కమ్యూనిటీ. ఒకటి ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అందుకని ఐ వాంట్ టు ఫోకస్ టు మేక్ షూర్. ఇప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదనుకోండి, ఎవరు ఆ సిటీలో ఉండరు సార్. అందుకని దాని మీద ఫోకస్ చేసి ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఎనఫ్ ఫండింగ్ ఈస్ ప్రొవైడెడ్ టు ది ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు హైర్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు ఫండింగ్ ఇచ్చి వాళ్ళందరికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేటట్టు, తర్వాత మళ్ళీ వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా రిఫ్రెష్ అవ్వాలి. ఎందుకంటే పాత ఎక్విప్మెంట్ ఉంటే బాగుండదు, కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి ఫండింగ్ ఉండాలి. సో ఐ వాంట్ టు ప్రమోట్ దట్. అంతేకాకుండా ఇప్పుడు మన ఫ్రిస్కో సిటీలో చూస్తే ది ల్యాండ్ జోన్ ఫర్ ది రెసిడెన్షియల్ జోన్ అది ఒక 80% బిల్ట్ అవుట్ అయిపోయింది. వేరస్ కమర్షియల్ ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 20 to 30% బిల్ట్ అవుట్ ఉంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు అప్రూవ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది టీమ్ about 26 projects మేము అప్రూవ్ చేసాం. అవుట్ ఆఫ్ విచ్ 4 of them are real estate projects. దాంట్లో which brings in around 4,000 jobs. తర్వాత which brings in around $1.6 billion worth of investment. సో ఆర్ దీస్ ఇప్పుడు మనకి ఫ్రిస్కోలో అదేంటి యూనివర్సల్ స్టూడియోస్ వస్తుంది, తర్వాత గోల్ఫ్ కోర్స్ ఏదో పీజీఏ, అవన్నీ పార్ట్ ఆఫ్ దీస్ అంటున్నారా మీరు? సో పీజీఏ అండ్ యూనివర్సల్ నేను ఈడీసీలో వచ్చే ముందే అప్రూవ్ అయ్యాయి. నేను వచ్చినప్పుడు ఫైర్ ఫ్లై అని చెప్పి, తర్వాత ఫీల్డ్స్ వెస్ట్ అని, ఇక్కడనే ఉంది, తర్వాత టొయోటా స్టేడియం రీఇన్వెస్ట్మెంట్ అని, తర్వాత ది మిక్స్ అని టోల్వే అండ్ లెబనన్ దగ్గర ఉంది. వీటన్నింటికి కలిపి ఇట్ ఈస్ అరౌండ్ 1.8 square feet వర్త్ ఆఫ్ కమర్షియల్ స్పేస్ అనమాట. సో వీటన్నిటి అప్రూవ్ చేసాం. సో ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే జస్ట్ 20% to 30% ఇంకా బిల్ట్ అవుట్ అయి ఉంది ఫ్రమ్ కమర్షియల్ ల్యాండ్ స్టాండ్ పాయింట్. సో మోర్ కమర్షియల్ ల్యాండ్స్ వస్తే గనక మన ప్రాపర్టీ ఫర్ ది సిటీ, ట్యాక్సెస్ ఫర్ ది సిటీ ఫ్రమ్ ది కమర్షియల్ ఎంటిటీస్ పెరుగుతాయి. వాటి ద్వారా మళ్ళీ ఎవరైతే హోటల్స్ లో ఉంటారో వాళ్ళకి if they are paying 13% taxes, 7% stays in the city. వాళ్ళు షాపింగ్ అండ్ డైనింగ్ చేస్తే 8.25% వాళ్ళు taxes పే చేస్తుంటే 2% will stay in the city. సో మనం రెవెన్యూ సోర్సెస్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ పెంచితే, ఆప్టిమైజ్ చేస్తే, కాస్ట్ మీద కొంచెం ఫోకస్ పెంచితే, then dependency on the homeowners from the tax purposes will reduce. So appudu manamu we will be in a position to reduce the taxes. Correct. Okay, so individual నాలాంటోళ్ళు నాకెందుకురా అనుకునే వాళ్ళకి ఈ ట్యాక్స్ ఒకటి, ఈ దృక్పథంలో ఉన్న వాళ్ళు అక్కడ ఆ పొజిషన్ లో ఉంటే దెన్ వాళ్ళు దే కెన్ ఫోకస్ ఆన్ ట్యాక్స్ రిడక్షన్, విచ్ ట్యాక్స్ రేట్ రిడక్షన్ విచ్ విల్ హెల్ప్ ది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఫ్రిస్కోలో కొద్దిగా హౌస్ ట్యాక్సెస్ ఆర్ బర్డెన్ అని అనిపిస్తుంది అండి. ఐ మీన్ వన్ వాల్యూ ఎలాగో పెరిగింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ది ఇండివిజువల్ కన్స్యూమర్ కి, బట్ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా కొద్దిగా ఎక్కువే అనిపిస్తుంది. సో దాట్ ఈస్ సంథింగ్ ఇఫ్ యూ కెన్ ఫోకస్ దెన్ అండ్ ఆఫ్ కోర్స్ దెన్ యునో ది తెలుగు వాళ్ళు ఇప్పుడు హౌస్ వాల్యూ మనం ఎవరి మీద ఫోకస్ అంటే ఎవరి చేతిలోనే ఉండదు. వేరస్ ట్యాక్స్ రేట్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది కౌన్సిల్. థాంక్స్. మీరు హౌస్ వాల్యూ మీద చేయి పెట్టకండి. అమ్మే వాళ్ళకి హౌస్ వాల్యూ పెరిగితే బాగుంటుంది, ఉన్న వాళ్ళకి హౌస్ వాల్యూ సేమ్ ఉంటుంది. ట్యాక్స్ మీదే ఫోకస్ చేయండి, అంతే కదా, ట్యాక్స్ రేట్. ఇంకొక బెనిఫిట్ నాకు ఎప్పుడు అనిపించింది సార్, పెయిన్ఫుల్ పాయింట్ ఎప్పుడు ఒకటి అనిపించింది యాజ్ ఏ కన్స్యూమర్గా, టోల్ అండి. డిఎన్టీ మీద ఎక్కిన
టోల్స్ చాలా ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది సార్. దానికి మీరు ఏమైనా చేయగలుగుతారా? లైక్ మీరు కానీ మీ కౌన్సిల్ మెంబర్స్ కానీ ఏమైనా చేయగలుగుతారా టోల్స్ కి మనకేమి సంబంధం లేదా? ఎందుకంటే అది వేరే కంప్లీట్లీ సంస్థ, ఎన్టీటీ అని వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఏంటంటే అది అగైన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, దే వాంట్ టు రికవర్ వాట్ ఎవర్ ది. ఓకే, సో ఎన్టీటీ అనేది అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా సార్? అదే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ అనమాట. ఓకే. సో వాళ్ళది ఏంటంటే దే హ్యావ్ టు, వాళ్ళు కొన్ని బాండ్స్ చేసి దెన్ దే విల్ రైజ్ ది మనీ, అండ్ దెన్ ఆ మనీ రేజ్ చేసిన దాంతో వాళ్ళు కడతారు, మళ్ళీ దే హ్యావ్ టు పే బ్యాక్ ది మనీ. సో మన మార్గేజ్ తీసుకుని వాళ్ళు పే చేస్తారు. సో ఫర్ దెమ్ టు పే బ్యాక్ దెన్ దే నీడ్ దట్ రెవెన్యూ సోర్స్. ఇప్పుడు వాళ్ళు అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకోండి, అది ఎక్స్టెండ్ అయ్యేంత వరకు వాళ్ళకి వాళ్ళ ఖర్చులకి కావాలి కాబట్టి దే విల్ టేక్ ది లోన్, ఆ లోన్ రీపేమెంట్ టు ది టోల్స్. దానికి మీకు సంబంధం ఏం లేదు. ఓకే, బట్ ఎనీవే, సో టు సమ్మరైజ్, ఈ 6,000 మంది గనక లెగిసి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఎనీ టైం కాదు, బిట్వీన్ ఏమన్నారు 8 AM to 5 PM, కొన్ని రోజుల్లో 7 AM to 7 PM కూడా ఉంది. అవునండి సార్. ఈ అంతా ఇన్ఫర్మేషన్ voteforgopal.com voteforgopal.com దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో వీళ్ళందరూ వెళ్ళి కొంత సమయం వాళ్ళ పర్సనల్ టైం కేటాయించి వెళ్ళి మీకు ఓట్ చేస్తే మీరు గ్యారెంటీగా గెలుస్తారు. తప్పకుండా 6,000 మంది వెళ్ళిపోయేసి అందరూ ఓటేస్తే ఉంటుంది. మన తెలుగు వాళ్ళందరూ, తర్వాత భారతీయులందరూ వెళ్ళి 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు కేటాయించేస్తే నేను 2,000 గంటలు వాళ్ళ కోసం కేటాయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 terms లో 2019 నుంచి 2022లో మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాక ఫ్రిస్కో ఐఎస్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఉండి నేను మొన్నే లెక్కేసుకుంటూ ఉంటే మాకు ఒక మంత్లీ బోర్డ్ మీటింగ్ కాబట్టి 50+ బోర్డ్ మీటింగ్స్, తర్వాత 77 స్కూల్స్ ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం స్కూల్స్ విజిట్ చేస్తాము. ఈ టైం స్కూల్ విజిట్ చేసినప్పుడు 2 గంటలు, ఇవన్నీ చూసుకుంటే more than 5,500 hours నేను స్పెండ్ చేశాను అనమాట లాస్ట్ 6 years లో. సో నేనేమంటున్నానంటే మన వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట స్పెండ్ చేస్తే నేను మన కమ్యూనిటీకి 2,000 గంటల కన్నా ఎక్కువ నేను స్పెండ్ చేస్తాను నెక్స్ట్ 3 years లో. దట్ ఈస్ మై ప్రామిస్. నేను లెక్క పెడతాను, ట్రై చేస్తున్నాను. అంటే ఇన్ ఐటీ టర్మ్స్ ఒక పర్సన్ ఒక సంవత్సరంలో 2,000 గంటలు అంటారు. 1 person అంటే అది ఫుల్ 8 hours రైట్. మీరు 3 ఏళ్లలో 2,000 గంటలు అని అంటున్నారు. అంటే మీ టువర్డ్స్ ద కమ్యూనిటీ. నేను చెప్తుంది ఏంటి, మన డబ్బుల కోసం చేసే పని, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ close to 30 to 40% of your time you will spend for the community అంటున్నారు, for no money. అవును రైట్, అది క్యాచ్ చేయాల్సింది అది. సో దానికి మాలాంటి వాళ్ళం ఒక్క 5-10 నిమిషాలు ఈ ఒక్కసారి చేస్తే మళ్ళీ 10 ఫోన్లు చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి మనవాడు నిలబడుతున్నాడు, హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో నేను గెలిస్తే గోపాల్ పొనంగి గెలిచినట్టు కాదు, ఇది మన కమ్యూనిటీ అంతా గెలిచినట్టు. ఎందుకంటే ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కమ్యూనిటీ. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు నేను ప్రతి క్యాంపెయిన్ లోను 22 నుంచి 25 లోను యూత్ ని నేను తీసుకుంటాను అనమాట. వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ది క్యాంపెయిన్. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయ్యాక దే విల్ ఎయిదర్ బి రన్నింగ్ ఫర్ ఆఫీస్, దే విల్ బి సపోర్టింగ్ సంబడి హూ ఇస్ రన్నింగ్ ఫర్ ఆఫీస్, డెఫినెట్లీ వర్కింగ్ విత్ సంబడి హూ ఇస్ ఇన్ ది ఆఫీస్. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే దే మైట్ హ్యావ్ టు మీట్ ది కాంగ్రెస్ మ్యాన్ ఆర్ సిటీ కౌన్సిల్ మెంబర్ ఆర్ స్టేట్ రిప్రజెంటేటివ్. ఆ ఇంటరాక్షన్ వాళ్ళందరికీ ఈజీగా ఉండేటట్టు వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవగాహన రావాలని చెప్పి నేను టీంలో ఒక యూత్ టీం పెట్టుకున్నాను అనమాట. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో దట్ అంతా మన తెలుగు వాళ్ళు ఉంటారు అందులో, తెలుగు భారతీయులు అందరూ. ఎందుకంటే లుక్స్ లైక్ అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు టోటల్ పాపులేషన్ లో మీరు చెప్పింది 25% మన ఇండియన్స్ ఉన్నారన్నారు కదా. అవును, 25% ఇండియన్స్ అంటే అది బిగ్ పాపులేషన్. అది ఇట్స్ రియలీ బిగ్ పాపులేషన్. ఐ డోంట్ నో ఇలాంటి పాపులేషన్ ఇంకెక్కడన్నా యుఎస్ ఉందో లేదో కానీ. అంటే
మనము తెలుగు వాళ్ళము ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. చాలా ఉంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ పాపులేషన్ 25ది స్లోలీ ఇట్ విల్ గెట్ టు 50 ఆల్సో, వేర్ మన అవసరాలు పెరుగుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకి వేరియస్ బోర్డ్స్ అండ్ కమిషన్స్ అని ఉంటాయి సార్. దాంట్లో మన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి నేను కొంతమందిని రిక్వెస్ట్ చేసి దాని వాళ్ళు పార్టిసిపేట్ చేసి అప్లికేషన్ ఫామ్స్ పెడితే, ఇప్పుడు మన పార్క్స్ అండ్ రిక్రియేషన్స్ లో చిన్న సత్యం వీర్నపు అని ఉన్నారు. సో మన క్రికెట్ రిలేటెడ్ ఏమన్నా కావాలంటే అతని ద్వారా వెళ్ళొచ్చు. అర్బన్ ఫారెస్ట్రీలో పవన్ నెల్లుట్ల అని ఉన్నారు. దానికి తర్వాత సోషల్ వెల్ఫేర్ లో వెంకట్ ములుగుట్ల గారు ఉన్నారు. సో నేనేంటంటే ఐ వాంట్ టు మేక్ షూర్ more and more leaders get to participate in giving back to the community. అందరికీ అవగాహన కావాలి. ఎందుకంటే మనం ఇట్స్ నాట్ లైక్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నామా కాదు, 25%. మై వ్యూవర్స్ షుడ్ అండర్స్టాండ్ 25% ఇస్ బిగ్ నంబర్ ఫర్ మేక్ చేంజ్. ఇప్పుడు నిన్న ఒక టెన్నిస్ ఎంతూసియాస్ట్ గ్రూప్స్ తోటి కలిశాను. వాళ్ళు అన్నారు ఇలాగా టెన్నిస్ కోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఇచ్చాను. తర్వాత మన 1000 acres ఆఫ్ గ్రాండ్ పార్క్ ఒకటి ఫ్రిస్కోలో తయారవుతుంది. సో వాళ్ళందరూ సరిగా రిప్రజెంట్ చేస్తే దెన్ ఆల్ ఆఫ్ అస్ వర్క్ టుగెదర్. దెన్ నేను ఎలెక్ట్ అయ్యాక వాళ్ళ సహాయంతో తర్వాత వీ కెన్ ఆల్ కనెక్ట్ విత్ ది పార్క్స్ అండ్ రిక్రియేషన్స్ బోర్డ్ అండ్ సిడిసి అని కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళందరితో కలిపి హౌ కెన్ వి పుట్ టుగెదర్ సమ్ మోర్ టెన్నిస్ కోర్ట్స్ అని చెప్పి భావితరాలకి అవసరం ఉండేటట్టు అట్లాంటి కొన్ని ఇనిషియేటివ్స్ అన్ని మనము టేకప్ చేయొచ్చు అనమాట. సార్ అయితే వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది ఫ్రిస్కో గురించి మాట్లాడాం కదా, మన వాళ్ళు మీరు ఫ్రిస్కోలో అంతమంది ఉన్నారు అంటున్నారు కదా, అలాగే ప్రాస్పర్ ఇంకా వేరే వేరే వాటిల్లో కూడా ప్లేసెస్ లో కూడా అలా ఆ సిటీస్ లో కూడా ఇలా మన వాళ్ళు ఉన్నారా సార్? పోటీ చేస్తున్న వాళ్ళు ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? లేకపోతే మీరు అక్కడ కూడా ఆఫీసులో పెట్టాలని ఏమైనా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా విజన్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక సిటీలోనే కాకుండా అన్ని సిటీస్ లోనూ ఒక నెట్వర్క్ గా మనం ఉన్నాం అనుకోండి, దెన్ మన ఓవరాల్ కమ్యూనిటీకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అప్పుడు మన ఇనిషియేటివ్స్, మన కమ్యూనిటీకి కావాల్సిన ఇనిషియేటివ్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ రోల్ తీసుకుంటూ ఉట్టి ఒక కమ్యూనిటీకి అన్నట్టు కాదు, యూ విల్ బి సర్వింగ్ ఎవ్రీబడి ఇన్ ది కమ్యూనిటీ. బట్ ఈ పర్టికులర్ కమ్యూనిటీకి ఏమైనా నీడ్స్ ఉన్నా కానీ దేర్ విల్ బి సంబడి గో టు పర్సన్. తెలుగు వాడు ఉన్న పద్ధతి వేరు. అవును, రాండమ్ గా ఎవరు పడితే వాళ్ళు యూ క్యాన్ రీచ్, అంటే కొంచెం కల్చరల్లీ ఈజీగా ఉంటుంది. కరెక్ట్. అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇదే ప్రదేశాన్ని మనము మన ఏమంటారు హోమ్, వీ హావ్ టేకెన్ దిస్ యాజ్ అవర్ హోమ్ అన్నమాట. కాబట్టి ఇక్కడనే ఉండి ఇక్కడనే కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే బాగుంటుంది మనం అందరం. ఆ ఉద్దేశంతో కూడా నేను. ఓకే సార్, చాలా చాలా సంతోషం. పొద్దున్నే వచ్చి మా స్టూడియోలో మా ప్రేక్షకుల కోసం వాట్ ఈస్ దిస్ ఫర్ అనేది చెప్పడం జరిగింది కదా. మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా అలా చాలా మీ 21 years చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ ఫర్ నౌ మనం దీన్ని ఎలక్షన్ అరౌండ్ స్కోప్ చేసి ఇక్కడతోటి ముగిద్దాం సార్. ఎనీ లాస్ట్ వర్డ్ యూ వాంట్ టెల్ అవర్ వ్యూవర్స్, ప్లీజ్ గో హెడ్ అండ్ సే ఇట్. బట్ మీరు వచ్చినందుకు మా ప్రైమ్9 టీవీ ఛానల్కి చాలా చాలా సంతోషం సార్. శివ గారు, మీకు తర్వాత ప్రైమ్9 న్యూస్ మీ వీక్షకులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు నా విజన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే voteforgopal.com వెళ్ళొచ్చు. తర్వాత ఎలక్షన్ డీటెయిల్స్ గురించి, తర్వాత లొకేషన్స్, టైమింగ్స్, వాటన్నిటివి కూడా అక్కడనే ఉన్నాయి. తర్వాత ఈ ఎలక్షన్స్లో గోపాల్ గెలిచాడంటే నేను గెలిచినట్టు కాదు, అది మన అందరి గెలుపులాగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది ఒక 15 ఏళ్ల నుంచి నేను కృషి చేసిన దాన్ని ఒక స్టేజ్కి వచ్చాం అనమాట. ఈ 2 వారాల్లో మనం ఈ ఎలక్షన్స్లో ఓటేసి గెలిపిస్తే గనక ఇది నా ఒక్కడి గెలిపే కాదు, మనందరి గెలుపులాగా నేను భావిస్తున్నాను. కాబట్టి vote for Gopal. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.